బన్నీ, స్టైల్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవన్నీ అల్లు అర్జున్ ని ఒకప్పుడు తమ అభిమానులు ప్రేమగా పిలుస్తుంటారు. అయితే ఎప్పుడైతే సుకుమార్ పాన్ ఇండియా సినిమాగా పుష్ప సినిమా వచ్చిందో అప్పటి నుండి అల్లు అర్జున్ ని పుష్పరాజ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు పుష్ప టీజర్ వస్తుందో అని చాలా ఈగర్ గా ఎదురుచూశారు. ఇక ఎట్టకేలకు ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్, క్యూరియాసిటీ పెంచేసింది. ఇక ఈ టీజర్ సుకుమార్ కట్ చేసిన విధానానికి బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పుష్పరాజ్ పార్ట్ 2 టీజర్ ఓ రేంజ్ లో ఉంది. ఇక ఈ టీజర్ లో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు. దేవిశ్రీ అందించిన బీజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. పట్టు చీరలో మెడలో నిమ్మకాయల మాలతో ఒంటి నిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్ లో కనిపించారు. గంగమ్మ జాతరలో ఉగ్ర రూపంతో నడుస్తూ చీర కొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు చూపించారు. టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ లేకుండా బీజిఎంతో గూస్ బంప్స్ తెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది. గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజుగా కనిపిస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 టీజర్ లో స్టోరీ అయితే రివీల్ చేయలేదు. ఇక ఈ టీజర్ లో అల్లు అర్జున్ గెటప్ ఎంట్రీ సీన్ ను ఓ రేంజ్ లో కట్ చేసిన సుకుమార్ టీమ్ కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. పుష్ప 2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. సుమారు 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు మూవీ లవర్స్ పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది. ఇక టీజర్ మాత్రమే ఈ రేంజ్ లో ఉంది అంటే ఫుల్ ట్రైలర్ సుకుమార్ ఏ రేంజ్ లో కట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే అంచనాలు వేయలేకపోతున్నారు.